అంటే కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖని గాంధీ చౌరస్తాలో పెద్ద ఎత్తున నిరసన చేపట్టారు. బండి భగీరథ్ చిత్రపటాన్ని చెప్పులతో కొడుతూ బండి సంజయ్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బండి సంజయ్ కుటుంబానికి కొమ్ము కాస్తున్నాడని విమర్శించారు. బాధిత మైనర్ బాలికపై హనీ ట్రాప్ కేసు పెట్టి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బండి సంజయ్ ను వెంటనే బర్తరఫు చేయాలని కూడా డిమాండ్ చేశారు. అయితే బాధితురాలి మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ పోరాడుతుందని, మైనర్ బాలికకు న్యాయం జరిగేంత వరకు ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఈరోజు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారి సుపుత్రుడు బండి సాయి భగీరథ్ అనే ఉన్మాది 25 ఏళ్ల ఉగ్రవాది ఒక మైనర్ బాలికను 17 ఏళ్ల బాలికను చెరబట్టి దొంగపరుచుకొని అనేక మార్లు మరి అత్యాచారం చేసి ఆ అమ్మాయి జీవితం పాడు చేసి ఇలా ఉల్టా ఆ అమ్మాయి పేరు మీదనే హనీ ట్రాప్ అనే ఒక లంగ కేసు ఒకటి బనాయించి ఆ అమ్మాయి పరువును బజార్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. బండి సంజయ్ తన పదవిని ఉపయోగించుకొని, తన కేంద్ర హోంమంత్రి పదవిని ఉపయోగించుకొని మరి రాష్ట్రంలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి అండదండలతో ఇలా పోలీసులపై ఒత్తిడి తెచ్చి ఆ తీవ్రవాదిని, ఆ ఉన్మాదిని అరెస్ట్ చేయకుండా బండి సంజయ్ అడ్డుకుంటున్నాడు. కేవలం తన కొడుకు కాబట్టి తన పదవిని ఉపయోగించుకొని ఇలా మహిళలపై అఘాయిత్యం చేస్తున్నటువంటి ఒక దుర్మార్గుడిని ఇలా ఇంట్లో పెట్టుకొని కాపాడుతుండు. 6 రోజులు అవుతుంది అండి. పోక్సో చట్టం ఏం చెప్తుంది? ఇలా సుప్రీంకోర్టు 24 గంటలు అరెస్ట్ చేసి 6 రోజులు అవుతుంది. ఇంతవరకు సిగ్గు లేదా ఈ ప్రభుత్వానికి? ఇలా సిట్ విచారణకై వాళ్ళు ఒక సిట్ వేసింది. ఇలా పోక్సో చట్టంలో సిట్ వేయాలని ఉంది. ఎక్కడైనా పోక్సో చట్టం ప్రకారం సిట్ వేయొద్దు, డైరెక్ట్ అరెస్ట్ చేసి పారేయాలి ఫస్ట్. ఇలా రాష్ట్రంలో బీజేపీ నాయకుల సైడ్ నుండి మహిళలకు రక్షణ కరువైంది. ఇలా మేము డిమాండ్ చేస్తున్నాం, బండి సంజయ్ ఖచ్చితంగా తన పదవి నుండి రాజీనామా చేయాలి. తన పదవి నుండి రాజీనామా చేస్తేనే ఆ బాలికకు న్యాయం జరుగుతుంది. ఈ రాష్ట్రంలో ఈ బాలిక తరఫున అనేక మంది మహిళల తరఫున ఇలా గొంతు విప్పి కొట్లాడుతుంది కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, ఈ బీఆర్ఎస్ పార్టీ నాయకులు మేమే. ఇంకెప్పుడు రాజీనామా చేస్తారు? ప్రధానమంత్రి గారు, we demand you to dismiss బండి సంజయ్ from your cabinet.